వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇప్పుడు రాష్ట్రంలో కళ్యాణ లక్ష్మి, అసలు కళ్యాణ లక్ష్మిని ఉంచే ఉద్దేశం ఉందా, తీసేసే ఉద్దేశం ఉందా? కేవలం కళ్యాణ లక్ష్మి అనుకుంటే షాది ముబారక్ విషయంలో కూడా సో అప్పటి కేసీఆర్ 50,000 రూపాయలతోటి కళ్యాణ లక్ష్మి మొదలుపెట్టి ఇప్పుడు 1,16,116 రూపాయలు ప్రభుత్వం తరపున పేదింటి ఆడబిడ్డలకి రేషన్ కార్డులు, తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి ఒక పెద్దన్న లాగా, మామయ్య లాగా గతంలో కేసీఆర్ ప్రవేశపెట్టినటువంటి పథకం. సో రేవంత్ రెడ్డి గారు వచ్చినాక కూడా ఈ పథకం కొనసాగుతూనే ఉంది. కాకపోతే అప్పుడు 3 నెలలు, 5 నెలల్లో, 6 నెలల్లోపు వచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి ఇప్పుడు ఏకంగా సంవత్సరం తర్వాత వస్తుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. సో సంవత్సరం తర్వాత అయినా సరే అంత హెల్ప్ అవుతుంది కదా పేదవారికి అన్నట్టు కూడా నిన్న మొన్నటి వరకు ఇష్యూ చేయలేదు. ఇప్పుడు ఏకంగా హైకోర్టులో దీనిపైన పిటిషన్ నడుస్తుంది. అది కూడా నెల వరకు. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్లు ఇవ్వద్దు, ఎవరు కూడా ఈ పథకం విషయంలో జారీ చెయ్యొద్దు, చెక్కులు పంపిణీ చెయ్యొద్దు అంటూ కోర్టు స్టే ఇవ్వడం అనేది జరిగింది. సో కోర్టు స్టే ఇచ్చినాక కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు కోర్టుకి వెళ్ళలేకపోతుంది? 10 మంది ఎమ్మెల్యేల విషయంలో అంత హడావిడి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అండ్ హైడ్రా విషయంలో అంత హడావిడి చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తీరా పేదలకు ఇచ్చేటువంటి కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ విషయంలో ఎందుకు కోర్టును ఆశ్రయించలేకపోతుంది? అంటే దీన్ని తీసేసి కుట్ర ఏమైనా జరుగుతుందా? లేకపోతే ఈ కళ్యాణ లక్ష్మి ఇస్తుంది ఇంకా కేసీఆర్ పేరే వస్తుంది, దీన్ని మార్చి నేను ఇంకేదైనా కొత్త రకంగా పథకం ఇవ్వాలి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నారా? సరే, పథకాన్ని తీసేసిన, పేరు మార్చిన, మీ వంతు మీరు ఏదైనా పేరు కోసం రావాలనుకుంటే డెఫినెట్ గా చేసుకోండి, అంతేగాని కళ్యాణ లక్ష్మి పథకాన్ని మాత్రం తీయకండి. దీనిపైన దాదాపుగా సంవత్సరానికి వేల మంది ఆడబిడ్డలకు అనేది ఆసరాగా మారుతుంది. సో ఇప్పుడైతే ఖజానాలో పైసలు లేవని చెప్పేసి చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, సో పైసలు లేవనే నెపంతో కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ క్యాన్సిల్ చేసే పనులు ఏమైనా పడ్డాడా? అండ్ కేసీఆర్ ఇచ్చినటువంటి పథకాలు ఏవి కూడా రాష్ట్రంలో నడవద్దని చెప్పేసి ఈ విధంగా చేసినారా అన్నట్టు ప్రతిపక్షాలు చేసినటువంటి వాదన. సో మొత్తానికైతే కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ గనక క్యాన్సిల్ చేస్తే ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికీ 2,500 విషయంలో కావచ్చు, తర్వాత రీసెంట్ గా మేము పులే, సావిత్రిబాయి పులే విగ్రహ ఆవిష్కరణకి వెళ్తే అక్కడికి వచ్చినటువంటి మహిళలే రేవంత్ రెడ్డి గారిని ఏదో మా వాలంటీర్లు తీసుకొస్తే వచ్చినాం, 4,000 రూపాయలు ఇస్తా అన్నాడు, 4,000 రూపాయలు ఇవ్వలేదు అని చెప్పేసి రకరకాలుగా నానా హంగామా చేసినటువంటి పరిస్థితులు కూడా డైరెక్ట్ వీడియో రూపంలో కూడా చూసినాం. అండ్ ఇప్పుడు తీరా ఈ కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ గనక బంద్ చేస్తే, ఒకవేళ వాయిదాలు వేస్తే డెఫినెట్ గా ప్రభుత్వానికి అదో మచ్చలాగా ఉండిపోతుంది. మరి రేవంత్ రెడ్డి గారు త్వరగా ఈ విషయం పైన స్పందిస్తే మాత్రం బెటర్ అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.